ఈరోజు మనం 5th క్లాస్లోని 6th లెసన్ పెన్నేటి పాట పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ పాఠ్యభాగంలో చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అనే దానిలో సామర్థ్యం కింద చూడడం, ఆలోచించి మాట్లాడడం అనే సామర్థ్యం కింద ప్రశ్నలు ఇచ్చారండి. చిత్రం చూసి ఆలోచించి మాట్లాడడంలో చిత్రంలో మీకు ఏమేమి కనిపిస్తుంది అని ఇచ్చారు. చిత్రంలో ఇంద్రధనస్సు, మేఘాలు, కొండలు, కొండల మధ్య నుండి వాగు, చెట్లు, కాడి ఎడ్లు, చిన్న గ్రామం, రైతులు, పశువులు, ఆడుకుంటున్నటువంటి పిల్లలు, గంప తలకెత్తుకున్నటువంటి ఆడమనిషి, పక్షులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, చిత్రంలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు? చిత్రంలో ఒక ఆడమనిషి తలపైన గంప పెట్టుకొని గంపలో పండ్లు పెట్టుకొని వెళ్తోంది. ఆ పక్కనే 5గురు చిన్నపిల్లలు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని ఆడుకుంటున్నారు. వాగుకు అవతల వైపు రైతు తన ఎడం భుజం పైన మోపును పెట్టుకొని కుడి చేతిలో కొడవలు పట్టుకొని నడుస్తున్నాడు. జోడెద్దులు మెడపై కాడ వేసి రైతు వంతెన దాటిస్తున్నాడు. పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. ఇక పాఠ్యభాగంలో కవి పరిచయాన్ని గురించి తెలుసుకుందాం. కవి విద్వాన్ విశ్వం. కాలం 1915వ సంవత్సరం ఈయన యొక్క జననం. అలానే 1987వ సంవత్సరం విద్వాన్ విశ్వం గారి మరణం. రచనలు పెన్నేటి పాట, విలాసిని, రాతలు, గీతలు మొదలైనవి ఈయన యొక్క రచనలు. విశేషాంశాల్లోకి వెళ్తే విద్వాన్ విశ్వం కవి మరియు కథకుడు. సంస్కృత కావ్యాలను తెలుగులో వచనంలోకి అనువదించినటువంటి వ్యక్తి విద్వాన్ విశ్వం. వీరి రచనల్లో కొన్ని రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించినటువంటి పెన్నేటి పాట నుండి ఖండికను తీసుకున్నాం. ఇక పెన్నేటి పాట. కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజర కొట్టుకొనుచు, వినిపింతునింక నేటి రాయలసీమ పెన్నేటి పాట, వినిపింతునింక నేటి రాయలసీమ పెన్నేటి పాట. ఇక్కడ ఈ ఉన్నటువంటి పాటలో కంజర అనుంది. కంజర. అలానే కంజర అంటే ఒక రకమైనటువంటి వాయిద్యాన్ని వాయించడం, అదొక వాయిద్యం అనమాట. కంజర అనేది ఒక రకమైనటువంటి వాయిద్యము. ఇక ఇది రాయలసీమలోని పెన్నేటి పాట. ఇక్కడ నివసించేటువంటి కోటి గొంతుల కిన్నెర వీణలు తీగలను మీటుకుంటూ కోటి గుండెల కంజరలను మోగిస్తూ మీకు ఈ పెన్నేటి పాటను వినిపిస్తున్నాను అని అంటున్నాడు కవి అన్నమాట. నెక్స్ట్, ఏది పెన్నా ఏది పెన్నా, ఏది పినాకిని, ఇదే పెన్నా ఇదే పెన్నా ఇదే పినాకిని. ఏది? ఇక్కడ ప్రవహించే పెన్న ఏది? కనిపించేదే పినాకిని. అంటే పినాకిని అంటే పెన్నకు మరో పేరు పినాకిని అన్నమాట. ఓ ఇదే పెన్నా ఇదే పినాకిని. ఏది హోరు ఏది హోరు, ఏది నీటి జాలు, ఇదే నీరు ఇదే హోరు, ఇదే ఇసుక వాలు. అయితే ఆ మహాప్రవాహం ఇప్పుడు లేదు. ఈ ఎండిపోయినటువంటి ఇసుక నేలయే ఆ పినాకిని నదా? ఆ నీరు, ఆ హోరు, ఆ ప్రవాహము, ఆ నీరు, ఆ హోరు, ఆ ప్రవాహము లేదే, ఆ ప్రవాహపు హోరు లేదే. ఓ తమ్ముడా, హృదయం చీల్చుకుపోయే బాధ కలిగించే ఒట్టి ఎడారా ఇది, అయ్యో. అదే పెన్న అదే పెన్న నిదానించినడు, విధారించునెదన్ వట్టి ఎడారి తమ్ముడా. అంటే అక్కడ కవి చెప్తున్నాడు, హృదయం చీల్చుకుపోతుంది ఈ ఎడారి దిబ్బ, మన యొక్క పెన్నా నది ఒట్టి ఎడారిగా మారిపోయింది అని చెప్పని బాధపడుతున్నాడు. ఇక్కడ మనకి నిదానించు అన్నది
ఇచ్చారు చూడండి ఈ పాటలో. నిదానించు అంటే నెమ్మదిగా, అలానే విదారించు అనింది. విదారించు అంటే చీల్చుకుంటూ అని అర్థం అన్నమాట. నెక్స్ట్, కుండపోతల వానలు గురియనేమి, పట్టుమని 10 నాళ్లలో పారబోసి, ఇసుక బొక్కసమున మిగులెల్ల దాచి, పెన్న పడకోను నీ నేల దిన్నె మీద. ఇంకా ఏం చెప్తున్నాడు, కుండపోతగా వర్షం కురిసినా ఇట్టే పట్టుమని 10 రోజుల్లో ఈ ఇసుక సందులు బొక్కసల్లోకి ఇంకిపోతుంది. నిశ్శబ్దంగా నేల అడుగు పొరల్లో నిద్రిస్తూ ఉంది. ఈ ఏటి నీటిలో క్రమ్మదనములూరుచుండు, దోసిట నొక్కుమారు పుక్కలించిన చాలు. నీ పుట్టునకు సార్థకత్వము నిష్కల్మషత్వమబ్బు. ఇంతమంది కన్న తల్లి ఎందుకిట్లు మారెనో, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో. సో దీని ద్వారా చెప్తున్నాడు, కానీ ఈ ఏటి నీటిలో కమ్మదనం ఉంటుంది. దోసిలతో తీసి ఒక్కసారి పుక్కిలిస్తే చాలు, పుట్టుకకు సార్థకత ఏర్పడుతుంది. మనస్సులోని కల్మషం పోయి నిష్కల్మషత్వం అబ్బుతుంది. ఇలాంటిది ఇంతమందిని కన్న తల్లి, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిలా మారిపోయింది, ఎందుకిలా ఎండిపోయింది తమ్ముడా అని పెన్నేటి పాట ద్వారా విద్వాన్ విశ్వం గారు ఈ యొక్క పెన్నేటి పాట ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నారన్నమాట.